హాయ్ అండి, అందరికీ నమస్కారం. అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. సార్, మీరు ఆహ్, స చదువు పూర్తయిన విద్యార్థులకి కంపెనీలు తేవాలా, వాళ్ళు ఇక్కడే బతకాలా, తల్లిదండ్రులను చూసుకుంటాం అన్న ఉద్దేశంతో మీరు రాత్రులు, పగలు కష్టపడి నిద్ర, తిండి మానుకుని ఎక్కడెక్కడి నుంచో తిరిగి వెళ్ళి కంపెనీలు అయితే తీసుకురావడం జరిగిందండి. అందులో భాగంగానే కొంచెం మంది ఇంకా చదివి విద్యార్థులు ఉన్నారండి. వాళ్ళని చదివించాలంటే మా స్తోమత అయితే సరిపోవడం లేదండి. సరిపోవడం లేదు. ఎందుకంటే ఇంతకు ముందల 2 ఎకరాల భూమి ఉంటే 10 మందికి పని చెప్పేవారండి సంవత్సరం అంతాన. ఇప్పుడైతే 100 ఎకరాల భూమి ఉన్న ఇద్దరి కంటే ఎక్కువ పని అవ్వడం లేదండి. ఎందుకంటే మిషన్లు వచ్చాయి కాబట్టి. అందరూ కూడా తాపీ మేస్త్రుల మీద ఆధారపడిపోయారండి. కొంచెంమంది పెయింటింగ్ పని అంటే కొంచెంమంది తాపీ మేస్త్రులు కూడా ఉంటున్నారు. అందుకనే చదివించుకుంటే స్తోమత లేదండి. 3 పూటలు కూడా వెళ్ళడం కూడా కొంచెం కష్టంగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి సంవత్సరం కూడా ఆ ఊరు, ఈ ఊరు అనకుండా ప్రతి ఊరికి 10, 15 కాలనీ ఇచ్చినట్లయితే వీళ్ళందరూ బతుకుతారు. 3 పూటలు తింటారు. పిల్లల్ని కూడా చదివించుకుంటారండి. ఇందులో అలాగే ఈ వీడియో ఎవరికన్నా చేరని వారు ఉంటే ఈ వీడియో వాళ్ళకి చేరకపోవచ్చండి. వాళ్ళ దగ్గరగా ఉన్నవాళ్ళు ఈ వీడియోని చేర్చండి. మీరు కూడా 10 మందికి భోజనం పెట్టిన వాళ్ళు అవుతారు. ఇందులో తప్పులు ఏమైనా ఉంటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.